హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. బయటపడ్డ దువ్వాడ శ్రీనివాస్ అసలు నిజ స్వరూపం. పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం రోడ్డెక్కిందండి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కిలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు. ఆయనను కలిసేందుకు అయితే అక్కడికి వచ్చారు. వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు. నిన్నటి రోజున రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా కూడా ఇంటికి గేట్లు అయితే తెరుచుకోలేదు. కానీ ఇద్దరు కూతుర్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా కూడా లోపలున్న వారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని, లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు. చనిపోయిన తన తండ్రి శ్రీనివాస్ కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా, మెసేజ్లు చేసినా స్పందించడం లేదని, గేటు లోపల వైపు నుంచి తాళాలు వేశారని అయితే వారు ఆరోపిస్తున్నారు. తన తండ్రి మరొక మహిళతో కలిసి ఉన్నారని, భార్యకు విడాకులు ఇవ్వకుండా, మరో పెళ్లి చేసుకోకుండా పరాయి మహిళతో ఎలా కలిసి ఉంటారో కుమార్తెలు ఫోన్లో మాట్లాడుకుంటూ కనిపించారు. ఆమెకు గతంలో వేరొకరితో వివాహమై పిల్లలు కూడా ఉన్నారని, ఇప్పుడు తమ తండ్రిని ట్రాప్ చేసి ఇంట్లోకి ఎవరిని రానికుండా కుట్రలు పన్నుతోందని శ్రీనివాస్ కుమార్తెలు ఆ కాల్లో ఆరోపించారు. తాము తండ్రితో కలిసి ఉండాలని వస్తే ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. పరాయి మహిళ మోజులో పడిన తండ్రి తనను పట్టించుకోవడం లేదని, కాల్స్ చేసినా, మెసేజ్లు చేసినా స్పందించడం లేదని తెలిపారు. సంగతి ఏంటో తేల్చాలని కుమార్తెలు అక్కడికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్, వాణిల మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టెక్కిలి నుంచి పోటీ చేసి అచ్చెన్నాయుడుపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా జగన్ పదవి కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టెక్కిలి నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. శ్రీనివాస్ ఇప్పుడు ఈ కుటుంబ వివాదంలో చిక్కుకోక ఈ వ్యవహారంపై అయితే స్పందించాల్సి ఉంది.